పెయింటింగ్ రంగంలో యువత కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఆర్ట్ ద్వారా పెయింటింగ్స్ వేసిన యువత ఇప్పుడు కొత్తగా థ్రెడ్ ఆర్ట్, బ్లడ్ ఆర్ట్ ద్వారా పెయింటింగ్స్ వేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్కు చెందిన ఓ యువకుడు యూట్యూబ్ సహాయంతో ఈ కళను నేర్చుకున్నాడు. ఈ ఆర్ట్స్ ద్వారా తన కళను నలుగురికి పరిచయం చేయడంతో పాటు ఉపాధి కూడా పొందుతున్నాడు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ గ్రామానికి చెందిన గాజుల నవీన్ అనే యువకుడు థ్రెడ్ ఆర్ట్స్ కళలో రాణిస్తున్నాడు. నవీన్కు చిన్నప్పటి నుంచే బొమ్మలు గీయడం, బొమ్మలు వేయడం అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే పెన్సిల్ ఆర్ట్స్ నేర్చుకుని అదే తరహాలో బ్లడ్ ఆర్ట్స్, థ్రెడ్ ఆర్ట్స్లో ప్రతిభ కనబరుస్తున్నాడు. చిత్రకళపై ఉన్న ఆసక్తితో యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల సాయంతో స్వతహాగానే నేర్చుకుని థ్రెడ్ ఆర్ట్స్లో పట్టు సాధించిన నవీన్ తన చిత్రకళలతో అందరినీ అబ్బురపరుస్తున్నాడు. థ్రెడ్ ఆర్ట్స్ అనేది ఒక రకమైన కళారూపం. ఈ కళారూపంలో దారాలను ఉపయోగించి వివిధ చిత్రాలను తయారు చేస్తారు. చెక్కబోర్డు, దారం, మేకులను ఉపయోగించి వివిధ రకాల చిత్రాలను రూపొందిస్తారు. ఒక థ్రెడ్ ఆర్ట్ తయారు చేసేందుకు 10 నుంచి 20 రోజుల వరకు సమయం పడుతుందని కళాకారుడు నవీన్ చెబుతున్నాడు. థ్రెడ్ ఆర్ట్స్ తయారు చేసేందుకు 4000 మీటర్ల దారం పడుతుంది. 250 నుంచి 300 మేకులు, 3000 నుంచి 4000 వరకు సర్కిల్స్ చేసుకుంటే థ్రెడ్ ఆర్ట్స్ చాలా అందంగా వస్తుందంటున్నాడు ఈ యువకుడు. ఒక థ్రెడ్ ఆర్ట్కి 10 నుంచి 15,000 రూపాయల వరకు తీసుకుంటుండగా సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ద్వారా హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంతో పాటు ఏపీ నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయని నవీన్ చెబుతున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా పేరు నవీన్. డిస్ట్రిక్ట్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్, మై విలేజ్ కాళేశ్వరాంపూర్, మండల్ ఆల్సో కాళేశ్వరాంపూర్. సో నేను యాక్చువల్గా పెన్సిల్ ఆర్ట్స్, బ్లడ్ ఆర్ట్స్, రీసెంట్గా స్ట్రింగ్ ఆర్ట్ అని స్టార్ట్ చేసాం. స్ట్రింగ్ ఆర్ట్ అంటే మనం యాక్చువల్గా థ్రెడ్ ఆర్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెన్సిల్ ఆర్ట్ గురించి మాట్లాడుతున్నాం. యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి ఆర్ట్స్ అనేది ఇంట్రెస్ట్ నాకు. చిన్నప్పటి నుంచి వెళ్ళి కాటన్స్ అండ్ బయట ఏదన్నా స్కూల్లో ఉంటాయి కదా డయాగ్రామ్స్, బయాలజికల్ దాంట్లో అన్నీ ఉంటాయి కదా, అమీబా అలాంటి. సో అలాంటివి వేసేవాడిని. సో అదే కంటిన్యూ చేస్తూ సో బయట జంతువులను కానీ, బొమ్మలు కానీ, కార్టూన్స్ కానీ, సో దేవుళ్ళే ఏదైనా చిత్రపటాలు, మనకి ఏదైనా సీనరీ నచ్చినా కూడా నార్మల్గా వేయడానికి ట్రై చేసేవాడిని. సో అదే కంటిన్యూ చేసుకుంటా మామూలుగా వేరే ఆర్ట్స్ కూడా వేయడం అయితే స్టార్ట్ చేసా. సో పోర్ట్రేట్స్ స్టార్ట్ చేద్దాం, పెద్దవాళ్ళు వేస్తున్నారు కదా మనం కూడా వేస్తే బాగుంటుంది, సో చిన్నప్పటి నుంచి వేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను కూడా అయితే ట్రై చేసా పెన్సిల్స్. సో స్టార్టింగ్లో వేసినప్పుడు అయితే రాలేదు. సో ఇక్కడ చాలా మంది సజెషన్ చేశారు కదా, నేర్చుకుంటే అయిపో, కోచింగ్ తీసుకుంటే అయిపోవని అన్నారు. బట్ కోచింగ్ తీసుకుంటే యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేక మనీ ప్రాబ్లం ఉంది, కోచింగ్ నేను తీసుకోలేకపోయినా. దాని తర్వాత కొన్ని డేస్ తర్వాత అయితే నేనే ఓన్గా యూట్యూబ్ ఛానల్స్ క్రోమ్లో సూట్ చేసుకుంటూ, దాంట్లో ఎంక్వైరీ చేసుకుంటూ ఎలా చేయాలి బేసిక్స్ మోడల్స్, సో పిక్స్, వీడియో చూసుకుంటూ, సో నేనే సొంతంగా ట్రై చేసి ఓన్గా అయితే పెన్సిల్ ఆర్ట్ అయితే సక్సెస్ఫుల్గా అయితే చేసా. ప్రజెంట్ ఆర్డర్స్ కూడా చేస్తున్నా. ఆర్డర్స్ అండ్ సోషల్ మీడియా, ఫ్రెండ్ సర్కిల్స్, స్టేటస్ పెట్టడం వల్ల ఎక్కువ ఇన్స్టా నుంచి ఎక్కువ వస్తాయి నాకు. ప్రజెంట్ యూట్యూబ్ కూడా ప్రజెంట్ స్టార్ట్ చేసా. అండ్ హైదరాబాద్, కరీంనగర్, వేరే అనదర్ కంట్రీస్ నుంచి కూడా. కళాకారుడు నవీన్ థ్రెడ్ ఆర్ట్తో పాటు పెన్సిల్ ఆర్ట్, బ్లడ్ ఆర్ట్లోనూ రాణిస్తున్నాడు. ఒక్క పెన్సిల్ ఆర్ట్ తయారీకి 5 నుంచి 6 గంటల సమయం పడుతుండగా A4 సైజుకి 1500 రూపాయలు, A3 సైజుకి 2000, సింగిల్ పర్సన్కి 1000 చొప్పున ఛార్జ్ చేస్తున్నాడు. బ్లడ్ ఆర్ట్ వేసేందుకు 3 ml నుంచి 5 ml బ్లడ్ పడుతుంది. బ్లడ్ ఆర్ట్ A4 సైజుకి 2000, A3 సైజుకి 2500, కపుల్స్, ఫ్యామిలీకి 4000 చొప్పున ఛార్జ్ చేస్తున్నాడు. తన ఆర్ట్స్ కోసం నెలకు 20 నుంచి 25 ఆర్డర్స్ వస్తున్నట్టు నవీన్ తెలిపాడు. మా ఇంటి ముందు గాజుల నవీన్, తన పేరు, మంచి ఆర్టిస్ట్. థ్రెడ్ ఆర్ట్ అనేది నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. ఆన్లైన్లో సెర్చ్ అయితే ఎక్కడో ఉంది, బట్ ఇక్కడ మా ఇంటి ముందు నవీన్ వేయడం మా ఊరికి మాకు చాలా గర్వకారణం. థ్రెడ్ ఆర్ట్తో పాటు బ్లడ్ ఆర్ట్, పెన్సిల్ ఆర్ట్ ఇవన్నీ కామన్, కానీ థ్రెడ్ ఆర్ట్ అనేది అసలు ఎక్కడ చూడలేదు. నవీన్ ఇటువంటి ఆర్ట్లు ఇంకెంతో వేస్తూ, ఇంకా మంచి మంచి ఎక్కడ లేని తీసుకొచ్చి ఆర్ట్లు వేస్తూ మా ఊరికి, మా విలేజ్కి, మా మండలానికి మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఆ థ్రెడ్ ఆర్ట్ చూసి మా బిడ్డ థ్రెడ్ ఆర్ట్ వేయమని చెప్పి నవీన్ చెప్పుడుతోనే సరే ఖచ్చితంగా వేస్తా అని చెప్పి వేశాడు. అది కూడా చాలా బాగుంది.
ఇంకోటి కూడా ఇంకా మా ఫ్రెండ్ కూడా ఇంకో 2 ఆర్డర్ చెప్పాను, అది కూడా చేస్తా అని చెప్తుండు. ఇతని వల్ల మా ఊరికి మా మండలానికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ అంటే ఇష్టంతో ఈ కళను ఎంచుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఎక్కడో జాబ్ చేసే కంటే తన కాళ్లపై తాను నిలబడి సొంతూరిలో తల్లిదండ్రులతో కలిసి ఉండడం సంతోషంగా ఉంటుందంటున్నాడు నవీన్.